ఫ్రెండ్స్, కొన్ని ప్రశ్నలకు మాత్రం కాలమే సమాధానం చెప్పిద్దండి. మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎంత పోరాటం చేసినా, మనం వాటిని వదిలించుకోవాలన్నా, ఒకవేళ మిగిలించుకోవాలన్నా ఏది మనతో శాశ్వతంగా ఉండదండి. మనం కావాలనుకునే కొన్ని, మనకు మిగిలేది ఇంకొన్ని. అలాగని చెప్పేసేసి జీవితం ఏమి ఎప్పుడు కూడా అంధకారంలో అయిపోదండి. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన సంతోషం అనిపిస్తాడు. ఎవరి కష్ట సుఖాలు తప్ప వాళ్ళు అనుభవించక మాత్రం తప్పదు. కష్టాల్లో విజయాలు చూసిన వాళ్ళు ఉన్నారు. బాధల్లో నెమ్మదిగా ఉన్నప్పుడు ఓపికని ఎంతో పరీక్షించి, శోధించి, వేధించి నిలబడ్డ వాళ్ళు కూడా ఈ రోజున ఎంతోమంది ఉన్నారు. కష్టం వచ్చిన ప్రతిసారి కాలాన్ని నిందించమాకండి. మనతో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా బాధించి వేధించమాకండి. చాలామంది కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఫ్రెండ్స్, చిన్న ఉదాహరణ తీసుకునేది ఏంటి, కట్టుకున్న భార్యను నిందించడం, నీ బట్టే నా జీవితం ఇలాగైపోయిందని, నా బతికిలా పాడైపోయిందని భార్యను నిందిస్తుంటారు, వేధిస్తుంటారు, శోధిస్తుంటారు. ఆడదాని కన్నీరు ఎప్పుడు ఇంటికి అంత మంచిది కాదు ఫ్రెండ్. చాలామంది మగవాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడతారు, అమాయకత్వంతో మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడతారో తెలియదు. కానీ నీకు నువ్వు నష్టపరుచుకొని, నీకు నువ్వు గాయం చేసుకొని, నీకు నువ్వు తెలుసో తెలియకో మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ నువ్వు నష్టపోయిన దాంట్లో నీ భార్యకి ఏ సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్? భార్యని ఎప్పుడు నిందించమాకండి ఫ్రెండ్స్. నీకు ఎప్పుడు